ఇవన్నీ కూడా ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి. మీకు కళ్ళకు కనిపించవు, చేసేది వినిపించదు. మీ మెప్పు కోసం, మీ నాయకుడి మెప్పు కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కొక్కరు ఏం చేస్తారంటే నేను వెళ్ళట్లేదు, నేను ఉంటున్నానని చెప్పేసి శీల పరీక్ష చేసుకునే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ చెప్పినోళ్ళే బయటికి వెళ్తున్నారు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే మిమ్మల్ని రాజ్యసభ సభ్యులు మిమ్మల్ని వదిలేసి బయటకు వస్తున్నారు, మిమ్మల్ని వదిలేసి మీ ఎమ్మెల్సీలు బయటకు వస్తూ ఉన్నారు. చివరికి రోజుకొక డేటు మార్చుకుంటా తిరుగుతానని చెప్పేసి ఆయన కూడా బయటకు అక్కడికి వెళ్ళిపోయాడు. మీ నాయకుడి పరిస్థితి అలాగుంది. మీకు అగమ్య గోచరంగా మెప్పు కోసం ఆయన లేడు, మాకు డ్యూటీ అప్పగిచ్చాడు మాట్లాడదామని చెప్పి నిన్న మొన్నటి తెగరెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. కనిపించట్లేదా మేము చేసినటువంటి అభివృద్ధిని? మీరు చేసిన గుంటల రోడ్డు మొత్తం మేము పూడుస్తూ వస్తున్నాం, అది కనిపించట్లేదా? మీ గుంటల రోడ్లో పడి ప్రాణాలు కోల్పోయింది మీకు కనిపించడం లేదా? మీ పత్రిక ఒకటి ఉంది, బ్లూ మీడియా. ఎప్పుడో 6 సంవత్సరాల నాటి వాటిని తీసుకొచ్చి సద్యవార్తలు తీసుకొచ్చి ఈరోజు కొత్తగా వచ్చినట్టు మాట్లాడతారు. మీరు చేసేటువంటి అసత్యాలకి, మీ అసత్య ఆరోపణల మీదకి మీ మీడియా ద్వారా ప్రాణాలు పోసుకుంటారు. కానీ ఇంతకుముందు మీ మీడియా చూసేవాళ్ళే అసహించుకున్న విషయం కూడా మీరు గమనించుకోవాలని నేను తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నవరత్నాలకు ఎన్నిసార్లు రేట్లు మార్చారు మీరు? అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం మీరు ఇచ్చారా? 5 సంవత్సరాలు ఇచ్చారా? ఎవరిని మోసం చేస్తారు? 2 పిల్లలకి ఇస్తామని చెప్పారు, ఒకళ్ళకి 15,000 అన్నారు, మీరు ఇచ్చిందంత 13,000. ఇది మోసం కాదా? సిపిఎస్ ఇస్తామన్నారు, రద్దు అన్నాడు 4 రోజుల్లో. ఏం చేసావు? ఎన్ని వారాలు జరిగింది ఈ సిపిఎస్ రద్దు చేయడానికి? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీకు వాస్తవికత ప్రపంచంలో మీరు ఎప్పుడు బతకట్లా. మీరు ఒక మిథ్యా ప్రపంచం, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వంలో మీరు బతికి ఇంకా ఇటువంటి తప్పుడు ఆలోచించడానికి, ఆరోపణ చేయడానికి మీకు ఎలా మనసు అవుతుందో మాకు అర్థం కావట్లా. ప్రజలు తిరస్కరించారు. కనీసం ప్రతిపక్షం అనేటువంటి హోదా కూడా ఇవ్వలేదనే విషయాన్ని మీరు మరిచి మేము ఉన్నాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, రాజీనామా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చేయాలయా? మీరు చేసినటువంటి భూములు లాక్కున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ ఎక్కడ మీరు రద్దు చేసినందుకు చేయాలా? ఎందుకు? మీ నోర్లు కొట్టుకోవడానికి దోపిడీ చేసిందని మేము ఇంకా తీయలేదనా? ఈరోజు చూస్తే ఒక్కొక్కరు చరిత్రలు బయటకు వస్తున్నాయి. రాయలసీమలో ఒక ఆయనేమో కొన్ని 70 అంటున్నారు, ఇంకా 1000 ఎకరాలు తీశారు. ఉత్తరాంధ్ర ఒక ఆయన చేసేసి మన ఏదో అంటారు 100 గుడ్లు తినే రాబందు ఇదన్నట్టుగా ఆయన ఇప్పుడు రాజీనామా అంటాడు. ఇంకొక ఆయన మొత్తం సర్వం దోపిడీ చేసి నేను కూడా ఉన్నాను ఈ మధ్యలో ప్రాధాన్యత లేకుండా ఈ మధ్య 1-2 సార్లు పత్రికలు కనిపించాడు. ఆ రోజు సకల శాఖలు చూసినటువంటి వ్యక్తి.